వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో మరో అరగంటలో అయితే విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోబోతున్నారు. మనం చూడొచ్చు విశాఖ ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా అభిమానులు కోలాహలం అయితే ఉంది. మొత్తం అంతా అందరూ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉందని చెప్పాలి. నిజంగా ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా ఈ రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. విశాఖ పోలీసులు కానీ అనకాపల్లి ఎస్పీ కానీ మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్, రూరల్ లైన్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి ఈ ర్యాలీలు కానీ ఎటువంటి ఈ బహిరంగ సభలు కానీ లేవు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా ఎక్కడెక్కడ పకడ్బందీ రో పార్టీలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరో అరగంటలో అయితే విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని ఏదైతే పోలీసులు ఇచ్చిన రోడ్ మ్యాప్ ద్వారా మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మొత్తం కాన్వేకి అయితే 10 వెహికల్స్ అయితే అలౌ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా అందరూ భారీగా ఇక్కడికైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఈ అభిమానులు అయితే రావడం అయితే జరిగింది. మనతో పాటు సీనియర్ నేత మల్ల విజయప్రసాద్ ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా చూసుకోవచ్చు? ఒకసారి మాట్లాడు అందరితో. సార్, జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం మీ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పర్యటన ఏ విధంగా చూసుకోవచ్చు? సార్, ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో, ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానంలో వెళ్తుందో దాన్ని మరి విస్మరించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న భాగంలోనే ఈరోజు ఈ పర్యటన. పలు దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా నాయకులు చెప్పారు, మేము చెప్పాం. దాన్ని రద్దు చేసుకోండి. ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధానాన్ని మీరు అమలుపరుస్తున్నారు. ఇది మంచిది కాదు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి హాస్పిటల్, వైద్య విద్య, దీన్ని వాళ్ళకి దూరం చేయొద్దు అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. కావాలని పెత్తందారుల కోసం వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమైతే కనుక ప్రతిఘటిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఆపేది లేదు. మీరు తప్పుడు ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ నిజాన్ని నిజంగా చూపించండి ప్రజలకి. మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి మీరు ఏం మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారు అని అనుకోవడం తప్పు. ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? మీ స్పీకరే కదా. ఒక స్పీకర్ స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక హోదాలో ఉండేటప్పుడు మాట్లాడే వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలా. అసలు ఏమీ లేదనంటే ఉందో లేదో ఇవాళ చూపించడానికి కదా వస్తున్నారు. దాన్ని మీరు నిరోధించాల్సిన అవసరమే ఉంది. ఎక్కడికెక్కడ బార్గెట్లు చేసి ఆపాల్సిన అవసరమే ఉంది. మీకు ఎందుకు ఆ భయం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తున్నారు అని అంటే మీరు భయపడాల్సిన అవసరమే ఉంది. ఫ్రీగా ఉండొచ్చు కదా. ఎక్కడికక్కడ మీకు తెలియదు ఏముంది? ఎక్కడికక్కడ ఆపేయడం. ఇక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మీరు 10 మంది ఉండటానికి లేదు, మీరు ఎవరు వెళ్ళటానికి లేదు. ఇగో మీకు ఈ నిబంధన ఉంది, ఈ నిబంధన ఉంది, మీ మీద ఈ కేసులు పెడతాం, మీ మీద ఆ కేసులు పెడతాం. ఎవరిని భయప్రాంతులు గురి చేస్తారండి? ఎంతకాలం భయప్రాంతులు గురి చేస్తారు? ఎంతకాలం భయాన్ని క్రియేట్ చేసి మీరు ఆపగలరు? మీరు చేస్తే మాత్రం ఆగారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ఆటోమేటిక్గా వస్తారు. ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో దాన్ని ఎవరు నిరోధించలేరు, ఆపలేరు. అంటే నేను అన్నది, మీరు చేస్తున్నది స్వచ్ఛత, మీరు చేస్తున్నది నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది అని అంటే ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ అండి? మీరు రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఫ్రీగా వదిలేస్తే నడిచి వెళ్తుంది కదా. మరి మీరు ఎందుకు ఫ్రీగా ఉండట్లేదు? అంటే ఉన్నటువంటి ఆలోచనని మార్చుకొని ప్రజలకు అందించాల్సినటువంటి విద్య, ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యం వాళ్ళకి అందే విధంగా నిర్ణయాలు తీసుకోండి. 100% సపోర్ట్ చేస్తాం. 1,00,000 కోట్లతో మీరే అన్నారు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైను, వాటరు, ఎలక్ట్రిసిటీకి ఎకరానికి 2 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. 50,000 ఎకరాలంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామని మీరు అన్నారు. దీనికి ఎంత అవుతుందండి? 17 కాలేజీలకి 8,500 కోట్లు. ఆల్రెడీ 3,000 కోట్లు ఎలికేట్ అయిపోయింది, ఖర్చు కూడా పెట్టారు. ఇంకో 5,000 కోట్లు తీస్తే చాలు. అంటే 5,000 కోట్లు తీయడానికి కూడా మీ దగ్గర లేదు. ఓకే, ఫైన్. కానీ మరి ఖజానాకి ఇబ్బంది లేకుండానే ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక చేశారు, నాబార్డు నుంచి ఆటి నుంచి తీసుకునే విధంగాను. అంటే అప్పుడు మీకు ఈ బడ్జెట్కి ఇబ్బంది లేదు కదా, అక్కడి నుంచి తీసుకొని చేయొచ్చు కదా. అంటే
మీ ఆలోచనే పెత్తందారులకు అంటగట్టాలి అని. తప్పు కదా ఇది. పేదవాడు ఎప్పుడు డాక్టర్ అవుతాడు, పేదవాడికి ఎప్పుడు మంచి వైద్యం అందుతుంది? ఇలాంటి దుర్మార్గపు ఆలోచనని మీరు విస్మరించండి. అది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా జై జగన్ జై జగన్ అని చెప్పి నినాదాలు అయితే చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద అయితే ఉన్నాం. మొత్తం అంతా ఎక్కడికెక్కడ పోలీసు పహారా అయితే కాస్తూ రోప్ పార్టీలు అయితే ఎక్కడికక్కడ సిద్ధం చేశారు. వీళ్ళు పెట్టిన ఆంక్షలు ఎక్కడైనా దారితే మటుకి కంపల్సరీగా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర డీజీపీ అయితే తెలిపారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ఎక్కడికెక్కడ ఈ రోప్ పార్టీలు అయితే విధించి చాలా ఎక్కువ సంఖ్యలో అయితే ఎయిర్పోర్ట్ వద్ద అయితే అభిమానులు అయితే కోలాహలంగా మారింది. మరో 10 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పోలీసులు భారీ సంఖ్యలో అయితే హాజరయ్యి మొత్తం అంతా పహారా కాస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు చెప్పిన ఈ రోడ్ మ్యాప్ ద్వారానే వెళ్తున్నారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. నిజంగా ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆంక్షలు విధించినా కంపల్సరీగా మేము చేయాల్సిన పని చేస్తే తీరుతామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఈ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, టీవీ, విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.